మా ఆయన సండే స్పెషల్గా చికెన్ మటన్ థమ్స్అప్ అన్నీ తీసుకొచ్చారు. హే ఏం తీసుకొచ్చా? స్వీట్స్ తెచ్చానన్నా. ఏం స్వీట్ తెచ్చావు? ఏం స్వీట్? హే నా హస్బెండ్ నా కోసం స్వీట్స్ తెచ్చారు. ఏమున్నాయో చూసేద్దాం పదండి. ఆల్ స్వీట్ మిక్స్ తెచ్చారు. దీంట్లో మనం ఇప్పుడు మోతీచూర్ లడ్డు తిందాం. ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి మోతీచూర్ లడ్డు. ఒకటేసారి నోట్లో పెట్టేసుకుంటా చూడండి. కామెడీ వీడియోస్ చేసి నాకు బోర్ కొట్టి మా చిన్న సిరీస్ అనే ఒక వీలాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డాక్యుమెంట్ సిరీస్. దీంట్లో ఈరోజు సండే స్పెషల్గా మేము ఏం చేసామో ఉండబోతుంది. లెట్స్ గో ఇంటు ద వీడియో. స్వీట్స్తో పాటు మా వారు హాట్ చిప్స్ కూడా తీసుకొచ్చారు. అంతూ తినేసాను. ఇప్పుడు వంట స్టార్ట్ చేయబోతున్నాను. లెట్స్ గో. చికెన్ మ్యారినేషన్ నా హస్బెండ్ చేయబోతున్నారు. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఉప్పు కారం పసుపు కొంచెం పెరిగేసి. వస్తుంది స్మెల్. విజిలిటే హస్బెండ్ వచ్చేలోపు ఆనియన్స్ అండ్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టి మంచిగా ఆయిల్ పోసుకొని మటన్ కీమా స్టార్ట్ చేయబోతున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీ వేస్తున్నాను. ఇలా ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఆనియన్స్ నీట్గా. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చాలా ఈజీ అనమాట మటన్ కీమా. ఎగ్ ఫ్రై లాగా అనమాట. చాలా ఈజీ, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అయితే స్టవ్ మీద చారు కూడా పెడుతున్నాను. సో రసం ఆయన ఫేవరెట్ అనమాట. రసం లేకపోతే ముద్ద దిగదు. మంచిగా ఆవాలు జీలకర్ర మెంతులు వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు పసుపు. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ అండ్ టమాటాస్ కూడా. సో ఇలా ఉంటుందన్నమాట. మంచిగా వేగనిచ్చుకోవాలి. మనము మటన్ కీమా కోసం ఆనియన్స్ అండ్ చిల్లీ పెట్టుకున్నాం కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేస్తున్నాను. ఎక్కువ పడుతుంది అన్నమాట. మటన్ కదా, స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం ఎక్కువే పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా ఫ్రై అయిపోవాలన్నమాట. ఆ స్మెల్ తెలుస్తుంది మనకి. బాగా వేగిపోవాలి. ఆనియన్స్ అసలు కనిపించకూడదు. మంచిగా వేగిపోవాలి. యాక్చువల్లీ నేను అన్ని కర్రీస్లో వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నింటిలోనూ కరివేపాకు అనేది వేస్తాను అనమాట. అది కూడా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఇప్పుడు అది వేస్తాను చూడండి. దీంట్లో కూడా కరివేపాకు వేస్తున్నాను మటన్ కీమాలో. మంచి స్మెల్ వస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అన్నమాట. అవసరం అసలు. రసంకి సంబంధించినవి వేసుకున్నాం కదా, టమాటా ఉల్లిపాయ ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలి. సో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, సాల్ట్ చింతపండు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట రసంలోకి. సో నేను ఇప్పుడు వేస్తున్నాను. సాల్ట్ 1.5 స్పూన్ వరకు పడుతుంది అన్నమాట. ఎందుకు సాల్ట్ వేస్తారంటే ముందుగానే బాగా వేస్తుంది. ఉల్లిపాయలు అవన్నీ బాగా ఎగిపోతాయి అన్నమాట చాలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ కీమా దీంట్లో వేసుకోవాలి.
దీనిలో నుంచి మంచిగా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మంచిగా తిప్పుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకొని బాగా తిప్పుకోవాలి. వాటర్ ఏమి ఉండకూడదు, ఫుల్ ఫ్రై టైప్ అయిపోవాలి. అప్పటి వరకు మనం సింగ్లో పెట్టుకుని అలా ఉంచుకోవాలన్నమాట స్టవ్ మీద. సో వాటర్ ఏమి లేకుండా మొత్తం పొడి పొడిలాడుతూ ఉంటుంది. చికెన్ ఫ్రై అలా ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో అలా పొడి పొడిలాడినప్పుడు మనము కారం, దాంట్లోనే మసాలా పౌడర్ ఉంటుంది కదా, అవి 2 వేసుకోవాలన్నమాట. అప్పటి వరకు ఇలాగే స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా కొంచెం చింతపండు వేసాను, తర్వాత వాటర్ పోస్తున్నాను. మనకు కావాల్సిన వాటర్ పోసుకోవచ్చు అనమాట. సో నేను ఒక బాటిల్ అయితే పోసాను. ఇప్పుడు చారు కూడా మంచిగా సిమ్లో పెట్టుకుంటే ఆ ఫ్రాగ్రెన్స్ అంతా దిగుతుంది అనమాట. కూరగాయలది, ఇంకా చింతపండు, ఉప్పు, పసుపు అన్నిటిని. సో చాలా టేస్ట్ వస్తాయి. ఎక్కువసేపు మరిగించుకోవాలి చారుని. దాంట్లో రసం అవుతుంది. అండ్ ఇంకొక దాంట్లో మటన్ కీమా అనేది ఇలా అవుతుంది అనమాట. వాటర్ అని పైకి వస్తున్నాయి. మొత్తం వాటర్ అని పోవాలి, ఫ్రై టైప్లో అయిపోవాలి. అప్పుడు మనం కారం, మసాలా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా సరే, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో మనం చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాము. సో ముందుగా స్టవ్ వెలిగించుకుంటా. నేను వెలిగించుకుని ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఏం చేస్తున్నాను అనేది. ఇప్పుడు పాన్ అనేది మొత్తం ఎండిపోయింది అనమాట. సో అవి మొత్తం వాటర్ అనేది పోయాయి. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన ఆయిల్ వేసుకుందాము. సో నేనైతే 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. చికెన్ కర్రీ కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను మంచిగానే. సో ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేస్తాను అనమాట. నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం. నాకు ఫ్రాగ్రెన్స్ బాగా నచ్చుతుంది అనమాట. నాకు చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే. నాన్ వెజ్ చాలామంది వేయరు, బట్ నేనైతే వేస్తాను కరివేపాకు కూడా. కరివేపాకు, ఆనియన్స్, చిల్లీ వేసేసుకొని మంచిగా పెట్టుకుంటున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసామనుకోండి, మొత్తం అంతా నీట్గా ఫ్రై అయిపోతుంది. మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. సో అందుకని 1 టేబుల్ స్పూన్ అనేది సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా అదే చూసుకుంటుంది అనమాట. ఆనియన్స్ అని మంచిగా ఫ్రై అయ్యే వరకు. పసుపు కూడా వేస్తున్నాను. పసుపు యాంటీబయాటిక్ అనమాట. ఏమైనా జర్మ్స్ ఉంటే పోతాయి. అందుకని కూరల్లో మసాలా పసుపు వేసుకుంటారు. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్కి వాడేసాం మొత్తం. సో చికెన్ కోసం మళ్ళీ చేసుకోబోతున్నాను. ఫ్రెష్గా చూపిస్తాను పదండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి అల్లం అండ్ వెల్లుల్లి అయితే తీసుకున్నాను. అల్లానికి అయితే పైన తొక్కు తీసేసాను, పీల్ చేసాను. బట్ వెల్లుల్లికి అయితే తొక్కుతూనే వేసేస్తున్నాను, ఏం కాదనమాట. సో ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి నేను చికెన్ కర్రీలోకి వేస్తాను. చూద్దాము ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మంచిగా ఆనియన్స్ అండ్ చిల్లీ అయితే ఫ్రై అయిపోయాయి. నేను దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. వేసుకుని మంచిగా తిప్పుకుంటున్నాను మొత్తం అంతా. చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. ఓడిపోతుంది. ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అవ్వకముంది నాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఏగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. అండ్ అలాగే పక్కనే ఉన్న మటన్ కీమా కూడా చూద్దాము. వాటర్ కూడా బాగా ఇంకిపోయాయి, వాటర్ ఏమి లేవన్నమాట. సో ఇంకొంచెం వాటర్ కూడా పోతే ఇంకా ఫ్రై లాగా ముక్క అనేది విడిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు మనం మసాలాస్ అని వేసుకుందాము. చారు కూడా మంచిగా మరుగుతున్నాయి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు తీస్తున్నాము. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుందాము. మటన్ ఫ్రై చూడండి, ఎగ్ ఫ్రై లాగా మొత్తం పొడిలాడుతుంది. ఇప్పుడు మనం దీంట్లో మనకు కావాల్సిన కారం అండ్ మసాలా వేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. కీమా చిటపట్లు ఆడుతుంది, అడుగంటేటట్టు ఉంది. ఇప్పుడు అందుకనే మనం కారం వేసుకుందాము మనకు సరిపడా. నేనైతే
నేనైతే ఎర్ర కారం యూజ్ చేస్తున్నాను, చాలా ఘాటు ఉంటుంది. సో అందుకని 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఓకే, 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మసాలా వేస్తున్నాను. మసాలా కొంచెం ఎక్కువే పడుతుంది, సో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను. సో అన్నీ మంచిగా తిప్పుకొని ఇంకా స్టవ్ మీద కాసేపు పెట్టుకున్నాం. అలానే చాలా బాగుంటుంది మటన్ కీమా అనేది, సూపర్ వస్తుంది. ఒక 5 to 10 minutes పెట్టుకొని లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. ఇప్పుడు మనం చికెన్ కర్రీలోకి కొంచెం వాటర్ వచ్చాయి. సో ఇంకా వాటర్ కావాలంటే ఏం చేయాలంటే మేము ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాంట్లో వాటర్ పోసుకున్నాము. కొన్ని వాటర్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసాను. సో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఉంచేద్దాం కాసేపు. సో మొత్తం ఉడికిపోతూ ఉంటుంది అన్నమాట ఇన్ని వాటర్ తోటి. చాలా బాగా టేస్టీగా వస్తుంది చికెన్ కర్రీ. ముక్కలన్నీ చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. సో సిమ్లో పెట్టి ఉంచేస్తున్నాను. ఒక 10 to 15 minutes అలా ఉంచుతాను. మటన్ ఫ్రై అయిపోయింది. సో దీంట్లో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. మటన్ కీమా అనమాట ఇది. సూపర్ వచ్చింది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మంచిగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. ఇలా వేడి వేడి అన్నంలో మటన్ కీమా కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. చాలా బాగుంది. కీమాతో భోజనం చేసాను. చికెన్ ఫ్రైలో కొంచెం కారం వేసాను, ఇలా వాటర్తో పైకి వస్తున్నాయి. ఇంకొక 15 minutes ఇలా స్టవ్ మీద ఉంటే అయిపోతుంది. లాస్ట్లో మనం గరం మసాలా వేసుకోవచ్చు. కర్రీలోకి ఇప్పుడు చికెన్ గరం మసాలా వేయబోతున్నాం. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేయబోతున్నాం. చికెన్ గరం మసాలా. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేయబోతున్నాం. ఓకే, మా వారి సూచనల మేరకు గరం మసాలా ఇంకొంచెం వేయబోతున్నాను. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోబోతున్నాం. చూడు, అబ్బా వచ్చేసింది చికెన్ కర్రీ స్మెల్ కొత్తిమీర వేయంగానే. సూపర్.